పాటుకు పోదాం పదండి. బోట్లు అన్నీ వేటకు సిద్ధం. ఈరోజు సోమవారం తెల్లవారుజామున వేటకు బయలుదేరిన బోట్లు ఉదయం 4:40 బోటులన్నీ బయలుదేరాయి. నిజాంపట్నం హార్బర్ బోట్ యూనియన్ ప్రెసిడెంట్ మోపిదేవి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏప్రిల్ 17 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధం ఉంటుందని, సముద్రంలో ఎవరూ వేటకు వెళ్లరని, జూన్ 17వ తారీఖు నుంచి అనగా ఈ రోజు నుంచి వేటకు వెళ్ళవచ్చు అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు మా గ్రామ దేవత అయిన మగదారమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి పూజలు చేసుకుని సోమవారం 4:40 సముద్రంలో వేటకు బోట్లు బయలుదేరి వెళ్ళాయి. గత ప్రభుత్వం హయాంలో హార్బర్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, వారి సోదరుడు మోపిదేవి హరినాథ్ బాబులు హార్బర్ అభివృద్ధికి నాబార్డు నుంచి 450 కోట్లతో మొగ డెవలప్మెంట్ చేసి ఆటుపోట్లకు కూడా బోట్లు వెళ్లి వచ్చేలా చేశారని, ఎన్నో మంచి కార్యక్రమాలను మత్స్యకారుల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. మా గ్రామ దేవత మొగదారమ్మ తల్లి, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతో చేపలు బాగా పడాలని, కళాశీలు, బోటు ఓనర్లు, వ్యాపారస్తులు, వర్కర్లు అందరూ అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో బోటు ఓనర్లు, వర్కర్లు అందరూ పాల్గొన్నారు. నా పేరు మోపిదేవి శ్రీనివాసరావు. నేను నిజాంపట్నం హార్బర్లో మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు గత ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు సముద్రంలో బ్యాన్ పీరియడ్ వల్ల బోట్లన్నీ ఆఫ్ చేసుకుని ఈ 15 నుంచి ఆటలకు వెళ్ళొచ్చని గవర్నమెంట్ జియో ఆర్డర్స్ వచ్చిన తర్వాత మేము కూడా మంచి రోజు ఈ రోజు బాగుందని గంగమ్మ తల్లికి, మా గ్రామ దేవత మోదారమ్మ తల్లికి పూజలు చేసుకుని ఈరోజు 4:45 ఈ బోట్లన్నీ సముద్రంలో వేటకెళ్ళటకు డిసైడ్ చేసి మొత్తం ఖరారు చేసుకుని బోట్లన్నీ సముద్రంలో వేటకెళ్ళడానికి రెడీ చేసుకుని వెళ్తున్నాయి. అలాగే ఈ 2 నెలలు ఆగి ఉండటం వల్ల బాగా ఫిషింగ్లు పడి, చేపలు బాగా పడి ఈ మత్స్యకారులందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. లోగడైతే ఈ మామూలుగా ఆటో పోటీలకి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు గత ప్రభుత్వంలో హార్బరు జగన్మోహన్ రెడ్డి గారు, మోపిదేవి వెంకటరమణ గారు చొరవతోటి జగన్మోహన్ రెడ్డి గారు మన హార్బర్ ఏర్పాటు చేయడం వల్ల 50% పనులు అయినాయి. దానివల్ల పాటు పోటు లేకుండా మనం ఏ టైం అనుకుంటే ఆ టైంకి సముద్రంలోకి వెళ్ళడానికి అందుగా ఉంది. అలాగే గత ప్రభుత్వం ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఆ 50% పనులు కూడా పూర్తి చేసి ఈ హార్బర్ని డెవలప్ చేసి ఈ ఫిషర్మ్యాన్కి చేదోడు ఆదోడుగా ఉండాలని కోరుకుంటూ బోటు వాహనాలందరికీ ఈ తొలి రోజు వెళ్ళే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.